ప్రవణాన మీ అందరికీ శలం. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనములు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారితో శిష్యులు నడిచిన వారు, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు ఎన్నో శిష్యులు చూశారు. శిష్యుల జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన అద్భుతాలు చేశాడు. అనేక మందిరిని స్వస్థపరచడం కూడా ఆ శిష్యులు చూశారు. సముద్రం మీద తుఫాను లేచినప్పుడు ఆ దోణె అలల చేత కప్పబడినప్పుడు శిష్యులు ఎంతగానో భయపడుతున్నారు. ప్రియ సహోదరి సోదరా, శిష్యులు ఎంతగానో భయపడి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వెళ్ళి, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని యేసుక్రీస్తు ప్రభువారిని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు? ఆ గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమయ్యాయి. యేసుక్రీస్తు ప్రభువారితో నడిచిన శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారు అనేక అద్భుతాలు, స్వస్థతలు, అనేక ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న వారికి యేసుక్రీస్తు ప్రభువారు విడుదలనిస్తే చూసిన శిష్యులు ఏం చేస్తున్నారండి? భయపడుతున్నారు. గాలికి, అలల చేత ఆ దోణ కప్పబడుతున్నప్పుడు, ఆ దోణ అలల చేత కప్పబడినప్పుడు తుఫాను చూసి శిష్యులు ఏమవుతున్నారండి? భయపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు అని. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు అనేక వ్యాధులను స్వస్థపరిచాడు. అనేక ఘోరమైన పరిస్థితుల్లో నుండి మనల్ని విడిపించాడు. అనేక శోధనకరమైన పరిస్థితుల్లో నుండి మనల్ని విడిపించాడు. అనేక శత్రువులు మనల్ని తరుముతున్నప్పుడు దేవుడు ఆ శత్రువులపై విజయాన్ని ఇచ్చాడు. అవమాన పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడు. ఆర్థిక పరిస్థితుల్లో మనం అల్లాడినప్పుడు దేవుడు మనకు సహాయం చేశాడు. అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు, మనం చూసాము. దేవుడు మన జీవితంలో చేశాడు అద్భుత ఆశ్చర్యకార్యాలు మనం చూసాము. కానీ ఏదైనా ఘోరమైన పరిస్థితి మన జీవితంలోకి వచ్చినట్లయితే, ఆ సముద్రం మీద తుఫాను లేచి ఆ అలల చేత ఆ దోణి ఎలా అయితే కదిలించబడిందో, అలాంటి పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని ఈ శిష్యుల వలె విడిచిపెట్టేవారుగా ఉంటామని ప్రియ సహోదరి సోదరు, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ శిష్యుల వలె మనం కూడా భయపడేవారుగా ఉంటున్నామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ శిష్యులు ఎలా అయితే భయపడ్డారో, దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలని, విడుదలను, స్వస్థతను, దేవుడి సహాయం ద్వారా మనం పొందుకున్న మేలులను అన్నిటినీ మనము మర్చిపోయేవారుగా ఉంటున్నాం. ఈ శిష్యులు ఎలా అయితే సముద్రం మీద తుఫాను లేచినప్పుడు, అలల చేత ఆ దోణె కప్పబడినప్పుడు ఎలా అయితే శిష్యులు భయపడ్డారో, మనం పొందుకున్న శ్రమలను బట్టి మనం కూడా భయపడేవారుగా ఉంటాం. దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, శిష్యులు కూడా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అలలకు భయపడి సముద్రము మీద వచ్చిన ఆ సముద్రంలో వచ్చిన తుఫాను వల్ల అలల చేత ఆ దోణె కొట్టబడుతున్నప్పుడు ఆ శిష్యులు ఏం చేశారండి? భయపడి యేసుక్రీస్తు ప్రభువారిని లేపారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా అనేక మంది ఈ శిష్యుల వల్లే భయపడేవారుగా ఉంటాం.
చాలామంది అనేక ఈ లోకంలో ఎదుర్కొనే ప్రతి ఒక్క శ్రమలకు భయపడేవారుగా ఉంటారు. వారు ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితులను బట్టి భయపడేవారుగా ఉంటారు. అనారోగ్య పరిస్థితులను బట్టి భయపడేవారుగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులను బట్టి భయపడేవారుగా ఉంటారు. శత్రువులు తరుగుతున్న పరిస్థితులను బట్టి భయపడేవారుగా ఉంటారు. శోధనకరమైన పరిస్థితులను బట్టి అనేక మంది యవ్వనస్తులు భయపడేవారుగా ఉంటారు. పిల్లలు లేక గొడ్రాలు అనే నింద వల్ల భయపడుతూ ఉంటారు. వృద్ధులు వృద్ధాప్యంలో చూసేవారు లేక భయపడుతూ ఉంటారు. చేతబడి శక్తులకు భయపడేవారుగా ఉంటారు. సాతాను వేసే యొక్క బాణానికి ప్రతి ఒక్కళ్ళు భయపడేవారుగా ఉంటారు. మన జీవితంలో మనం చూసినట్లయితే అనేకమైన ఘోరమైన పరిస్థితులకు మనము భయపడేవారుగా ఉంటాం. భయపడి దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి దూరం అయ్యి మళ్ళీ ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శిష్యుల వలె అల్ప విశ్వాసుల్లాగా అనేక మంది ఉన్నారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శిష్యులకు భయపడే పరిస్థితి వచ్చినప్పుడు వారి జీవితంలో ఏం చేశారండి? యేసుక్రీస్తు ప్రభువారిని లేపారు. యేసుక్రీస్తు ప్రభువారిని లేపి, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని యేసుక్రీస్తు ప్రభువారికి వారు కలిగి ఉన్న బాధను చెప్పుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని చెప్పి ఆ గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమయ్యాయి. ఆ గాలిని సముద్రమును యేసుక్రీస్తు ప్రభువారు గద్దించినప్పుడు ఏమైనాయండి? అవి మిక్కిలి నిమ్మలమయ్యాయి. అవి దేవుని మాటకు లోబడ్డాయి. దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము భయపడే పరిస్థితి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ పరిస్థితి గురించి దేవుడితో మనం మాట్లాడేవారుగా, శిష్యులు ఎలా అయితే దేవుడికి వారు కలిగి ఉన్న పరిస్థితిని చెప్పుకున్నారో, మనం కూడా దేని గురించి అయితే మన జీవితంలో భయపడుతున్నామో, ఏ పరిస్థితి అయితే మనలను బాధ పెడుతుందో, కృంగతీస్తుందో, మనము ఏ పని చేయలేక నిరాశ నిస్పృహలోకి వెళ్ళేలా చేస్తుందో, దేనికైతే మనం ఎక్కువగా భయపడుతున్నామో ఆ పరిస్థితిని మనం దేవుడికి చెప్పినట్లయితే, శిష్యులు చెప్పినట్లు దేవుడి మాట ద్వారా గాలిని సముద్రాన్ని గద్దించినట్లు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితులను కూడా ఆయన మాట ద్వారా గద్దించి ఆ పరిస్థితిని మన జీవితంలో నుండి తొలగిస్తారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ గాలి సముద్రము మిక్కిలి నిమ్మలమయ్యాయి దేవుని మాట ద్వారా. దేవుని మాటకున్న శక్తిని బట్టి ఆ గాలి సముద్రము మిక్కిలి నిమ్మలమయ్యాయి. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితి ఎంత పెద్దదైనా, ఎంత ఘోరమైందైనా, ఎన్నో సంవత్సరాల నుండి ఆ పరిస్థితిలో ఉండి మనం బాధపడుతున్నా ఆ పరిస్థితిని దేవుడికి కనుక మనం చెప్పినట్లయితే మనకున్న భయాలన్నిటిలో నుండి దేవుడు ఆయన వాక్కు ద్వారా మనకు విడుదల అనుగ్రహిస్తాడని ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం దేనికైతే భయపడుతున్నామో మనము ఈ లోకంలో దేనికి భయపడుతున్నా సోదరా, మనందరి జీవితంలో కూడా ఆ సముద్రం అలలులాగా, ఆ గాలి సముద్రం మీద తుఫాను లేచి అలలు చేత ఆ దోణె కొట్టబడుతున్నట్లు అనేక పరిస్థితులు మన జీవితంలో కూడా వచ్చి మనల్ని కృంగతీస్తూ మనం దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టేలాగా అనేక శ్రమల్లోకి మనలను ఆ పరిస్థితులు నడిపిస్తూ జీవితం మీద నిరాశ నిస్పృహ కలిగి దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి దూరమై ఇష్టానుసారంగా జీవించేలాగా సాతాను అనేక విధాలుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు కదా. కానీ మనము శిష్యులు ఎలా అయితే దేవుడికి వారు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిని చెప్పుకున్నారో మనము కూడా చెప్పుకున్నట్లయితే ఆయన మాట ద్వారా శిష్యులు ఎలా అయితే దేవుడు ఇచ్చే విడుదలను పొందుకున్నారో, యేసుక్రీస్తు ప్రభు వారి మాట అన్నాడు, ఆ గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమైనట్లు.
మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితి ఆయన మాట ద్వారా తొలగిపోయి మనం దేని గురించి అయితే భయపడుతున్నామో ఆ భయములన్నిటిలో నుండి ఉన్నతమైన విడుదల దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన ఈరోజు వాక్యం ద్వారా నాయన తండ్రి అనేక విషయాలు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా నాయన తండ్రి, అయ్యా మేము కూడా శిష్యుల వల్ల అనేక మందిని నాయన అనేక పరిస్థితులకు భయపడుతున్నాం తండ్రి. అయ్యా ఆ పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు నాయన తండ్రి, అయ్యా నీకు ఆ పరిస్థితిని తెలియజేసినట్లయితే నీ వాక్ ద్వారా నాయన ఆ పరిస్థితి నుండి ఉన్నతమైన విడుదలను నాయన తండ్రి అయ్యా అనుగ్రహిస్తామని నాయన తండ్రి. అయ్యా నీ వాక్యాన్ని మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయా సమస్తం తండ్రి అయిన దేవా, నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో నైనా మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని, నీవే ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని, ఎవరైతే ప్రార్థనాస్తుతులు కోరారో నాయన తండ్రి ప్రార్థనాస్తుతులు పంపిస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనాస్తుతులు నాయన మీరే జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రతి ఒక్క ప్రార్థనాస్తుతులకు నాయన తండ్రి అయ్యా నీవే జవాబును అనుగ్రహించి నాయన తండ్రి అయ్యా నీవే ఎల్లప్పుడు తోడుగా నాయన తండ్రి అయ్యా ఉండి మాకు సహాయం చేయమని ఏసునామములో నాయన తండ్రి చిన్ని ప్రాంతం బంగారు పాదాలకి నాయన తండ్రి అయ్యా అయ్యా ఈ ఉపవాస ప్రార్థన నాయన తండ్రి అయ్యా రోజున నాయన తండ్రి నీ బంగారు పాదాలకి సమర్పిస్తూ అయ్యా అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా మీ అందరికీ